బటన్ వస్తగానే బీర్ గ్లాస్ లేపి మంచిగా నీట్గా అలా రీఫిల్ చేస్తుంది. ఈ విల్లీస్ అలా దింపి లైట్గా నొరగేసి అలా ఫీల్స్ అనమాట. బీర్ అలా పొంగాలి. అప్పుడు మనం బీర్ తీసుకొని చియర్స్ చెప్పి ఇక్కడ నుంచి నాకు తెలిసి చెక్ ఇన్ చేయాలి లోపల డొమెస్టిక్. మిగతాది లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేసి మాట్లాడుకుందాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అని. లెట్స్ గో. సెక్యూరిటీ చెక్ అయితే చాలా ఈజీగానే అయిపోయింది. కాకపోతే నా బ్యాగ్ లో టూత్ పేస్ట్ ఉంది, అది ఒకటి ఆపారు. ఇప్పుడు బయటకు వచ్చాను. మాక్సిమం అయితే ఏమీ అయితే ఆపట్లేదు, తీసుకెళ్ళిపోవచ్చు, వచ్చేయచ్చు. గేట్ నెంబర్ 56 నాది. తినడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఒక్కసారి నేను లాంజ్ కి వెళ్ళడానికి ట్రై చేస్తా. చూద్దాం మన క్రెడిట్ కార్డ్స్ పనిచేస్తాయి ఇక్కడ డొమెస్టిక్ లాంజ్ లో అని. ఒకవేళ పని చేస్తే మాత్రం సార్టెడ్, ఎందుకంటే ఫ్లైట్ కి చాలా టైం ఉంది నాకు. అండ్ ఈ టైంలో నేను నీట్ గా లాంజ్ లో వెళ్ళవచ్చు. పేరుకి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కానీ పెద్దగా ఉంది భయ్యా. మన దేశంలో కూడా ఇలా క్లీనింగ్ రోబోట్స్ వస్తే బాగుంటాయి భయ్యా. నీట్గా వదిలేసారు, అదే క్లీన్ చేసుకుంటుంది. డెఫినెట్ గా జాబ్స్ ఏమవుతాయి ఏంటి అని వీటి గురించి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి కానీ జాబ్స్ ఉంటాయి, బట్ టెక్నాలజీ భయ్యా. సో ఇక్కడ డాన్ మువాంగ్ లో గేట్ 50 దగ్గర లాంజ్ ఉందంట. సో ఒక్కసారి లాంజ్కి వెళ్ళి ఏమన్నా అలా లైట్గా తగిలిద్దాం. ఫస్ట్ అసలు అలో చేస్తారు లేదు తెలియదు. కార్డ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. డైనర్స్ క్లబ్ ఉంది, వీసా ఉంది, మాస్టర్ కార్డ్స్ ఉన్నాయి. సో లెట్స్ గివ్ ఇట్ అ షాట్. రాసుంది మిరాకిల్ లాంజ్ ఉంది, కోరల్ లాంజ్ ఉంది. నాకు తెలిసి కోరల్ లాంజ్ లో మనకి యాక్సెస్ దొరకచ్చు. సరే ఒక చిన్న ట్రయల్ వేద్దాం. సో ఇక్కడైతే కోరల్ లాంజ్ ఉంది. నీట్గా అయితే నేను లాంజ్ లోపల ఎంటర్ అయిపోయాను. సో నా డైనర్స్ క్లబ్ ప్రివిలేజ్ కార్డ్ ఉండే. సో డైనర్స్ క్లబ్ యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ అండ్ లోపల పంపించారు. సో టైం లిమిట్ అయితే ఏం లేదనుకుంటా. చూద్దాం. పొద్దు నుంచి అయితే ఏం తినలేదు, ఒక బియర్ వేసా అంతే. ఇప్పుడు వెళ్ళి నీట్ గా తినడానికి అయితే గ్రాప్ చేద్దాం. లాంజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. డైనర్స్ క్లబ్ కార్డ్ ఉంటే మాత్రం నీట్గా వచ్చేయండి. ప్రయారిటీ పాస్ కూడా అవసరం లేకుండా లోపలికి వచ్చేయచ్చు. సో త్వరగా నాకు గ్రాప్ చేసుకుందాం, తినేసేసి ఏం తిన్నాను ఏంటని మాట్లాడుకుందాం. అక్కడికి వెళ్ళి బాగా చూసాను అనమాట. చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే కొన్ని మనకి ఫెమిలియర్, కొన్ని మనకి తెలిసిన డిష్లు ఉన్నాయి. ఇక్కడ ఫ్రైడ్ చికెన్ ఉంది అండ్ ఇది ఫ్రైడ్ ఫిష్ అండ్ ఇది ఫర్మెంటెడ్ నూడిల్స్ ఇన్ క్రాబ్ కర్రీ సూప్ అనమాట. ఇది కొంచెం డౌటే కానీ తినే ఎట్లుందో చెప్తా. బట్ ఈ చికెన్ మాత్రం చూడడానికి మాత్రం బాగుంది కానీ వేడి ఉంటే ఇంకా బాగుంది. ఫిష్ వీటికి అక్కడ సాస్ ఇచ్చారు కానీ వేసుకోలేదు. ఫస్ట్ తొట్టుగా తిని చూద్దాం అని. కేఎఫ్సీ చికెన్ లానే ఉంది. అది ఫిష్ కూడా చల్లగా ఉంది. అన్నికంటే ఈరోజు ఎక్స్పెరిమెంటల్ డిష్ ఇదే. మొత్తం సూప్ లాగా ఉంది. ఇక్కడ కర్రీ నువ్వు పడిపోద్ది అనుకున్నది. ఎల్లో కలర్ కర్రీ ఉంది, దాని లోపల నూడిల్స్ ఉన్నాయి. తిని చూద్దాం ఎలా ఉండవు. భయం వేస్తుంది బట్ స్మెల్ అయితే బాగుంది బ్రో. కారంగా ఉంది కానీ చాలా బాగుంది, చాలా కారంగా ఉంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎలా ఉందంటే మన సేమియా ఉంటుంది, సేమియా ఉప్మా. సేమియాని నీట్గా పీతలు వేసి కొబ్బరితో కర్రీ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లుంది. ఇది యాక్చువల్లీ బాగుంది, నాకు చాలా నచ్చింది. భయం వేసింది కానీ తినడానికి. బట్ యా, దిస్ ఇస్ నైస్. ఇప్పుడు రౌండ్ 2 అనమాట. బేసిక్గా ఇక్కడ చికెన్ బిర్యానీ ఉంది, మన ఇండియన్ డిష్. సో చికెన్ బిర్యానీ కదా ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ సపరేట్ పెట్టారు, చికెన్ సపరేట్ పెట్టారు. ఒకసారి టేస్ట్ చేద్దాం. దాంతోపాటు మనకి ఇక్కడ రైతా సలాన్ అలాంటిది లేదు. చికెన్ సూప్ అని చెప్పి ఒక క్లియర్ రసం లాంటిది పక్కన పెట్టుంది. సో ఫస్ట్ నేను నార్మల్ రైస్ తిని చూద్దాం ఎట్లుందా. కొంచెం మన ఇంట్లో బిర్యానీ వేస్తే ఎట్లుంటుంది అట్లుంది, కారంగా లేదు. సరే ఆ సూప్ వేసిన పార్ట్ బిర్యానీ తిని చూద్దాం. ఆ సూపులో కూడా ఫ్లేవర్ ఏమి రాలేదు ఎక్కువ. చికెన్ ముక్క మంచిగా ఫ్లేవర్ఫుల్ ఉంది. బట్ ఇందాక క్రాబ్ కర్రీ నాకు చాలా వచ్చింది కాబట్టి అది మనం బిర్యానీలోకి యాడ్ చేద్దాం. దీనిలో ఎంత కారం ఉందంటే ఇది మనకు సరిపోద్ది. ఇట్స్ ఓకే, మనం తినేయచ్చు. మంచిగా ఉంది. రైస్ కూడా ఫుల్ లావుగా దొడ్డుగా ఉంది. బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ థాయి ట్రై చేసాం, ఇందాక ఇండియన్ బిర్యానీ తిన్నాం, కొంచెం అమెరికన్ కూడా ఫ్రైడ్ చికెన్ ఉండే. ఇప్పుడు మనం ఇటాలియన్ తిన్నాం. సో ఇక్కడ ఏంటంటే చికెన్ స్టేక్ ఇన్ మష్రూమ్ సాస్ చాలా బాగుంది. మన పాస్తాలో ఉంది. సో బేసిక్గా అది ఇంకా ఇక్కడ స్పెగటీ ఇచ్చారు. స్పెగటీ ఇంకా ఈ సాస్ కలిపేసుకుంటే అది పాస్తా అయిపోద్ది, నాన్ వెజ్ పాస్తా. అండ్ ఇక్కడ కార్బోనారా సాస్ సపరేట్గా ఇచ్చారు. కార్బోనారా సాస్ నీట్గా మిక్స్ చేసుకుంటున్నాం. ఇదేమో వెజ్ పాస్తా అనమాట, స్పెగటీ కార్బోనారా. మా మమ్మీ ఇది మాత్రం వెజ్లో అదిరిపోయింది భయ్య. మన పిజ్జా సాస్ని
కరెక్ట్ కుక్ చేసి నూడిల్స్లో తెప్పుకొని తింటుంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్. క్రాబ్ సాస్ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత బాగుంటుందని. అది కూడా చాలా బాగుంది, కారంగా ఉంది కానీ చాలా బాగుంది. ఇంకా లాస్ట్ డెజర్ట్స్కి వచ్చేసాం. సో దీని పేరు ఏదో ఫాయిథాంగ్ అంట. ఇది ఒక థాయ్ డెజర్ట్. దీని పేరు ఏది ఉంది భయ్యా, ఖౌథామ్ మ్యాడ్. వేడి ఉంది, ఆకు ఓపెన్ చేద్దాం ఏముందో లోపల. రైస్ ఉంది భయ్యా, స్టిక్కీ రైస్ వేసిరు. స్మెల్ అయితే కోకోనట్ వాసన వస్తుంది. తింజొద్దాం. లోపల నాన్ వెజ్ ఏదో ఉంది, తీయగా ఉంది. ఏందో తెలియదు, తినేసా. గూగుల్లో చూద్దాం తర్వాత ఏందో. ఇప్పుడే మళ్ళీ వెళ్ళి అక్కడ చూసాను. ఇది నాన్ వెజ్ కాదు, స్టిక్కీ రైస్ విత్ బనానా. చూడడానికి మాత్రం నాన్ వెజ్ పీస్ లానే ఉంది. ఒక సెకండ్ భయం వేసింది. కానీ చాలా విచిత్రంగా ఉంది. అంటే ఎట్లుందంటే మనం వినాయక చవితికి కుడుములు పెడతాం కదా, సేమ్ ఆవిరి కుడుములు లాగానే ఉంది. తినగా బాగుంది. దీన్ని చూద్దాం, పోతాం. ఇందాక మీకు చూపిద్దాం అనే దీనిలో కింద పడేసాను నేను. బేసిక్గా ఇక్కడ లాంజ్ కదా, చాలా సైలెంట్గా ఉంది. ఇలా ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంది. ఫస్ట్ నోట్లో వేసుకోగానే సేమియా అనేది డ్రై అయిపోతే టేస్ట్ ఎలా ఉంటుంది అంటే సేమియా పాయసాన్ని బాగా ఎండలో పెట్టేసేది ఒక 2-3 రోజులు చేస్తే ఎట్లా అయిపోతుంది అట్లా ఉంది. టెక్స్చర్ మాత్రం తీగలు క్యారెట్ అనుకుంటా కానీ క్యారెట్ కాదు, బాగుంది కానీ డిఫరెంట్గా ఉంది. మిగతా అన్ని మనకు తెలిసిన డెజర్ట్లే. ఇదేం లేదు, ఇది చాక్లెట్ కానీ చాక్లెట్. ఇవి చూసి కొంచెం నాస్టాలజిక్ ఫీల్ అయ్యా. చిన్నప్పుడు ఎక్కువ తినేటువంటివి. అందుకు 3 తెచ్చుకున్నాం. ఇది పానకోట. స్పూన్ తెచ్చుకోలేను, అర్జెంట్గా స్పూన్ తెచ్చుకొని తినేద్దాం. పానకోట ఇది తినేస్తే ఇక ఆల్మోస్ట్ 60% డిషెస్ కవర్ చేసేసినట్టే. పుల్లగా ఉంది. మ్యాంగో పానకోట, అది మ్యాంగో కూడా డిఫరెంట్ ఉంది, బాగుంది బ్రో. రేగి పనులా ఉంది. అండ్ లాంచ్కి ఎందుకు రావాలంటే ఫ్రీ అన్లిమిటెడ్ చాంగ్స్ బియర్. డెజర్ట్ అయిపోయినాక ఏం తినాలి, తినకూడదు. డెజర్ట్ అయిపోయినాక తాగాలి, చాంగ్స్ బియర్ తాగాలి. చీయర్స్ గైస్. బేసిక్గా ఇప్పుడు మీకు చూపించడానికి మళ్ళీ ఈ బీర్ గ్లాస్ రీఫిల్ చేస్తున్నా. అది జస్ట్ ఒక రీజన్ అంతే, ఇంకో బియర్ తాగడానికి. బట్ ఇక్కడ సిస్టమ్ ఎలా ఉందో చూసేయండి. సీన్ ఏంటంటే అక్కడ బియర్ గ్లాస్ అలా పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ బటన్ ఉంటుంది. బటన్ వస్తాగానే బీర్ గ్లాస్ లేపి మంచిగా నీట్గా అలా రీఫిల్ చేస్తుంది. ఈ విల్లీస్ అలా దింపి లైట్గా నొరగేసి అలా ఫీల్స్ అనమాట. బీర్ అలా పొంగాలి. అప్పుడు మనం బియర్ తీసుకొని చియర్స్ చెప్పి ఎంజాయ్, పండుగ కొనాలి. ఇంకా కొన్ని థింగ్స్ ఉన్నాయి కానీ నేను ట్రై చేయలేదు. ఇప్పటికే నా పొట్ట ఫుల్ అయిపోయింది. ఇప్పుడు రెండో బియర్కే నాకు అంటే అవుట్ అయిపోలేదు, తెలుస్తుంది. చూద్దాం. ఫ్లైట్ ఎక్కాలి, ఫ్లైట్ క్యాచ్ చేయాలి, టైం అంతా కూడా చూసుకోవాలి. ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల మనకి ఒక ప్లస్ పాయింట్. అది లైఫ్లో ఫస్ట్ టైం ఫ్లైట్ లేట్ అవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా భయ్య. ఒకవేళ మీద డైనర్స్ క్లబ్ కార్డ్ కానీ ఉంటే లేదా ప్రయారిటీ పాస్ ఉంటే వెంటనే కోరల్ లాంచ్కి వెళ్ళిపోండి. అన్లిమిటెడ్ బియర్ ఉంది, ఫుడ్ బాగుంది, డిజర్ట్స్ బాగున్నాయి. అండ్ ఎంట్రన్స్ లో ఈ బ్రౌనీస్ ఉండే, ఎన్న తీసుకొచ్చి ఒక 2 తీసుకున్నా. మధ్యలో ఆకలిస్తే తినడానికి చిప్స్ కూడా ఉన్నాయి. అండ్ కూల్ డ్రింక్ కూడా తీసుకున్నా. ఒకవేళ ఫ్లైట్ లో తాగాలనిపిస్తే తాగొచ్చు అని. నడుచుకుంటూ వెళ్ళాలి, ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళాలి. 33 అనుకుంటాను గేట్ నెంబర్. నేను తప్పుగా చూసాను గేట్, బట్ కొంచెం నడవాలి బాయ్. 2000 years later. సువర్ణ భూమితో కంపేర్ చేసిన చిన్న ఎయిర్పోర్టే, బట్ త్వరగా వచ్చేసా. మధ్యలో చిన్న నాప్ వేసా. ఫ్లైట్ చాలా డిలే అయింది. మొత్తం అంతా ఇక్కడ అంత హడావిడి అయితే ఏం లేదు. ఇక్కడ జనాలు కూడా తక్కువే ఉన్నారు. అప్పుడే బయటకు కూడా వచ్చాను. అలా బస్సు దిగాం, ఇలా బయటకు వచ్చేసాం. సో బేసిక్ గా చాంగ్మే అంతా కొండలే, మొత్తం మౌంటైన్స్ ఉన్న ఏరియా అనమాట. సో చూద్దాం, ఇప్పుడు వెళ్ళి హాస్టల్లో చెక్ ఇన్ చేసి దాన్ని బట్టి మీద ప్లాన్ చేసుకున్నాం.